తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే ప్రతి సేవ నేత్రపర్వమే. రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుమల క్షేత్రంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అంకురార్పణతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు వేద పండితులు. 10,000 పడగలమయమైన శేషాచలంలో వెలసిన శ్రీవారి వైభవాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లే కలియుగ వైకుంఠంలో ప్రతిరోజు పర్వదినమే. ఏడాదిలో 365 రోజులుంటే అంతకంటే ఎక్కువగా పండుగలు జరుగుతాయి. ఏడాదికో మారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండమంతా మారుమోగేలా జరుగుతాయి. అలాగే ఏడాదికో మారు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది పొడవునా ఆస్థానపరంగా భక్తుల మొక్కులు, పూజల నిర్వహణలో తెలిసి తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకూడదని ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 15వ శతాబ్దంలో తిరుమల క్షేత్రంలో పవిత్రోత్సవాలు నిర్వహించగా తరువాత అవి నిలిచిపోయాయి. 1962 నుంచి మళ్లీ ఈ ఉత్సవాలను పునరుద్ధరించారు. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. తొలి రోజు పవిత్రాల ప్రతిష్ఠ జరగనుండగా రెండవ రోజు పవిత్ర సమర్పణ జరుగుతుంది. చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రావణ మాసం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ పవిత్రోత్సవాలు ముఖ్యంగా అన్ని దోషాల పరిహారార్థం కోసమై తెలిసి తెలియక యాత్రికుల వల్ల కానీ, భక్తుల వల్ల కానీ, కైంకర్యాల్లో కానీ, ఇతర సంవత్సరజనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థంగా ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు శ్రీవారాలయంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారు మన ఆలయం వెనకల భాగంలో కల పవిత్ర మండపానికి చేరుకుంటారు. వసంత మండపంలో విశేషంగా పవిత్రోత్సవాల సందర్భంగా పుణ్యాహవచనం, మేదిని పూజ ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని పుట్టమన్ను సేకరించి శ్రీవారాలయంలో కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఆ రోజు విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజు యథావిధిగా సాయంకాలం కూడా విశేషమైన హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహిస్తారు. రెండవ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యథావిధిగా యాగశాలలో విశేషమైన వైదిక కార్యక్రమాలు, హోమాలు, స్నపన తిరుమంజనం. ఆ రోజు పవిత్రాలంతా కూడా మూలమూర్తి దగ్గర నుంచి ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ ఈ పవిత్రాల సమర్పణతోటి ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఆ రోజు రాత్రి యథావిధిగా విశేషమైన హోమాలు, కార్యక్రమాలు జరపబడతాయి. 3వ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యథావిధిగా విశేషమైన హోమాలు, స్నపన తిరుమంజనం, సాయంకాలం విశేషమైన హోమాలు, పూర్ణాహుతితోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోనూ వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. గురువారం నుంచి 3 రోజుల పాటు నేత్రపర్వంగా పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ఆర్జిత సేవలను అధికారులు నిలిపివేశారు.